సజ్జల రామకృష్ణారెడ్డికి బిగ్ షాక్ తగిలింది. కడప జిల్లా సీకే దిన్నె మండలంలోని ఆయన కుటుంబ సభ్యుల పేరుతో ఎస్టేట్ ఉంది. ఈ ఎస్టేట్లో 63 ఎకరాల భూములను ఆక్రమించారని ఆరోపణలున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారులు సర్వే చేశారు. సీకే దిన్నెలోని రెవెన్యూ సర్వే నెంబర్ 1629లో 11,000 ఎకరాలు ఉండగా అందులో 63.72 ఎకరాలను సజ్జల ఫ్యామిలీ కబ్జా చేసినట్లు అధికారులు గుర్తించారు. ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఈ భూముల్లో 52.40 ఎకరాలు అటవీ భూములుగా నిర్ధారణ అయ్యింది. ఇందులో హద్దులు పాతి బోర్డులు కూడా పెట్టారు. రేపు అటవీ శాఖకు చెందిన 52 ఎకరాల భూములను అప్పగించనున్నారు రెవెన్యూ అధికారులు. సర్వే నెంబర్ 1599, 1600/1, 2, 160, 1601/1, 1A, 2తో పాటు మరికొన్ని సర్వే నెంబర్లలో మొత్తం 200 ఎకరాలకు పైగా భూములున్నాయి. ఇందులో సజ్జల సోదరుడు దివాకర్ రెడ్డి కుమార్ సందీప్ రెడ్డితో పాటు 130 ఎకరాలు కుటుంబ సభ్యుల పేరుతో మిగిలి భూములు ఉన్నాయి. అయితే వీటిలో కొన్ని రిజిస్ట్రేషన్ భూములు కూడా ఉన్నాయి. 200 ఎకరాల్లో 146 ఎకరాలు పట్టా భూమి కాగా 5.14 ఎకరాలు డీకేటీ, 2 ఎకరాలకు పైగా చుక్కల భూములుగా ఉన్నాయి. అయితే ఆ పక్కనే ఉన్న సర్వే నంబర్ 1629లోని అటవీ భూములు, రిజర్వ్ భూములను కూడా ఎస్టేట్లో కలుపుతున్నట్లు ఆరోపణలుండడంతో అధికారులు విచారణ చేపట్టారు. ఆక్రమణకు గురైన భూములను గుర్తించారు. ఆక్రమణకు గురైన భూములను స్వాధీనం చేసుకునేందుకు రెవెన్యూ శాఖకు ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో ఆక్రమణకు గురైన భూములను అటవీ శాఖకు అప్పగించనున్నారు.